దిశ బిల్లు ఉపసంహరణపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల రక్షణ కోసం తయారైన కీలకమైన దిశ చట్టాన్ని అమలు చేయకుండా ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మహిళా నాయకులు హెచ్చరించారు. దిశ బిల్లును ఉపసంహరించుకుంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నిరసన చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు మహిళా నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పేడాడ రమణ కుమారి సహా పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. దిశ బిల్లును ఉపసంహరించుకోవడం మహిళల భద్రతను బలహీనపరిచే చర్య అని వారు మండిపడ్డారు. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ చట్టాన్ని కొనసాగించాలని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దిశ చట్టం మహిళలకు భరోసా కల్పించే చట్టం. అది అమల్లో ఉంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే బిల్లును రద్దు చేస్తున్నారని మహిళా నేతలు నిప్పులు చెరిగారు. పేరు మార్చినా అభ్యంతరం లేదు, కానీ చట్టాన్ని మాత్రం కొనసాగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. అసలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మహిళలకు అసలు రక్షణ లేని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. రోజుకి 4 మంది మహిళల మీద హత్య కానీ అత్యాచారం జరుగుతుంది. 70 మంది రోజుకి మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా వీళ్ళకి సిగ్గు లేకుండా ఈ దిశ చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి అతనికి పేరు వచ్చేస్తుంది అని. మీకు ఒకటే వినవించుకుంటున్నాము, మీకు అంతగా భయం అయితే, జగనన్నకి పేరు వస్తుంది అని భయం అయితే మీరు ఆ పేరు మార్చుకొనైనా ఈ దిశ చట్టము ఆమోదం పొందేట్టుగా చేయండి అని తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో దిశ చట్టం అనేది కావాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల రక్షణకి. అది కనుక ఆమోద ముద్ర అయ్యి అమలు అయితే 21 రోజుల్లో ఈ దుర్మార్గులకి, మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. దిశ చట్టాన్ని కొనసాగించాలంటూ నినాదాలు చేసిన వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయాల ప్రతులను దహనం చేయడం ద్వారా నిరసనను బలంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.